గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారం మరింత ముమ్మరం చేశాయి. అంతేకాదు తమ ఎన్నికల ప్రచారాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఉన్నారు. అధికార నేతలు ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నేతలు మూకుమ్మడి దాడిగా అధికార పార్టీ నేతలపై మాటల తూటాలు వదులుతున్నారు. ఇక బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబానికే మేలు జరిగిందన్నారు. నిజామాబాద్ అర్బన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తెలంగాణలో కుటుంబ పాలన రాజ్యమేలుతోందని జేపీ నడ్డా చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించాలన్నారు. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పారు. ఇక దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులను సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తరలించుకొని పోతూ ఉంటే ఆనాడు చెరుకు ముత్యంరెడ్డి ప్రభుత్వంతో కొట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చారని చెప్పారు. దుబ్బాకకు సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మామ మాదిరిగానే అల్లుడు కూడా నిధులు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తరలించుకుపోయారని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల 10,000 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. రైట్, ఇక ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్ కి సంబంధించి మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కిషోర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కళ్యాణ్ గుత్తికొండ గారు, అనలిస్టు. రైట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, ఓవరాల్గా కళ్యాణ్ గారు, మనం చేసే ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లకుండా విమర్శలు అనేవి, అంటే ఒక హెల్దీ వాతావరణం అనేది, పోటీకి సంబంధించి ఎక్కడైనా పోటీ ఉంటేనే గెలుపుకు ఒక అర్థం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు పోటీయే లేకుండా చేసుకోవాలని చూస్తున్నట్టుగా అధికార ప్రతిపక్షాలు అనేవి కనిపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, ప్రతిపక్షానికి ఎట్లాగో అధికారం అయితే పోటీ ఉంది, కానీ అధికార పక్షంలో ఉన్న నేతలు అసలు పోటీయే లేకుండా ఏకగ్రీవంగా వచ్చేయాలి ముందుకి అన్న ఆలోచనతో మాటల దాడి కానీ లేదంటే భౌతిక దాడులు కానీ ఏ విధంగా చూడాలంటారు? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే ప్యానల్లో పాల్గొన్న పెద్దలు కిషోర్ గారికి, ఇతర ప్యానలిస్టులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇక రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్లో మీరు చెప్పినట్లుగా ఒకటి విమర్శల దాడి, ఒకనాడు సిద్ధాంతపరంగా ఉండే విమర్శలు, సిద్ధాంతాలు లేకపోతే పార్టీల ప్రణాళికలు, ప్రజలకు ఏం చేస్తామో వాటి మీద సాగే విమర్శలు ఇప్పుడు రాను వ్యక్తిగత దోషాలకి లేకపోతే వ్యక్తిగతాలకి మారటం అది సర్వసాధారణం అయిపోయింది. అదే దురదృష్టం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి అడ్డుకట్టపడి ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ప్రజలేవి ఇది గమనించకుండా లేరు, ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఏదో ఒక రోజు దానికి అడ్డుకట్ట పడి ఒక మంచి వాతావరణం, ఇప్పుడు మనం చర్చించినా గానీ ఏం చేసినా పాయింట్ ని బట్టి సబ్జెక్ట్ ని బట్టి చర్చించాలి, కానీ ఆ పాయింట్ లేకుండా లేకపోతే సబ్జెక్ట్ లేకుండా మనం వ్యక్తిగత దోషాలను లేకపోతే అది చేయటం అనేది ఇప్పుడు ఎవరు అలసించి తగ్గే పరిస్థితి, సభ్య సమాజం అలసించి తగ్గే పరిస్థితిలో ఉండదు మేడం. ఇక రాజకీయాలుగా మీకు తెలియని కాదు, ఇప్పుడు ఎన్నికల్లో ఎవరైనా కానీ ఏ పక్షమైనా కానీ ఎత్తుకు పై ఎత్తు చేస్తా ఉంటాయి. ఎవరి కాళ్ళు తామే గెలవాలి, చివరికి గెలిపే పరమావధి అనే పరిస్థితి అది సర్వసాధారణంగానే జరుగుతుంది. ఇంట్లో ఏమి మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సిన విషయం లేదు, అందరూ చేసేదే. ఈ క్రమంలో ఏంటంటే అన్ని రకాల సామధాన దండోపాయాలు అంటారు, మనం అన్ని రకాల ఉపాయాలు పన్నుతారు. ఎదుటి పక్షం మీద పద్ధతుల మీద మనం పైకి ఎలా సాధించాలి అనేది సహజంగా చూసేది. అది మానసికంగా కావచ్చు, లేకపోతే ఒక రకమైన మైండ్ గేమ్ ఆడటం అనేది సహజంగా మనం చూసేదే మేడం. రైట్ అండి. కిషోర్ గారు, విపక్షాలు ప్రశ్నిస్తున్నట్టుగా మెయిన్ అంటే ప్రభుత్వం నుంచి కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నా కూడా నెగిటివ్ అంశాలే ఎక్కువగా ఈసారి గెలుపుని ప్రభావితం చేస్తాయన్న భయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఏవైతే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ పాయింట్అవుట్ చేస్తున్న నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో, నిన్న దానికి సంబంధించి కేటీఆర్ కూడా వెబ్సైట్ విడుదల చేశారు. 1,60,000కు పైగా ఉద్యోగాలు మేము ఇచ్చాం, మీరెవరైనా ఇచ్చారా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న అక్కడ కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు. మీరేమంటారు? ముందుగా మీకు, అట్లాగే కళ్యాణ్ గారికి, ఇతర ప్యానలిస్టులకి అందరికీ నమస్కారం అండి. రాజ్ టీవీ ప్రేక్షకులకి శుభోదయం. ఉద్యోగాల విషయమే కాదు, మీరు పాజిటివ్ నెగిటివ్ అని చెప్పారు. ఎప్పుడైనా ఎలక్షన్లు ప్రభుత్వంలో ఉన్న వారికి ఒక రిపోర్ట్ కార్డ్ బేసిస్ మీద, అంటే ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలే కానివ్వండి, 10 సంవత్సరాలే కానివ్వండి,
ఎన్నెన్న సంవత్సరాలు కానివ్వండి, వారు ఏం చెప్పారు, ఏం చేశారు అన్న దాని మీద తప్పనిసరిగా చర్చ అయితే ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నవారైతే ఆ విధంగా వెళ్లాల్సి వస్తుంది. అదే ప్రతిపక్షాల్లో ఉన్నవారు ప్రభుత్వం ఏం చేయలేదు అన్న దాని మీద ఫోకస్ చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నవారు మేము ఏమేం చేశాము అని చెప్పుకుంటారు. దాని తర్వాత ప్రతిపక్షంలో ఉన్నవారు మేము ఏం చేస్తాం, వీరి బదులు మాకెందుకు ఓటేయాలి, మేమేమి ప్రత్యామ్నాయం ఇవ్వగలము, ప్రజల జీవితాల్లో మేమేమి పాజిటివ్గా ఇంపాక్ట్ చేయగలము, వారి జీవితాలను ఎట్లా మార్చగలము అన్న దాని మీద ప్రతిపక్షాలు మాట్లాడారు. అది సర్వసాధారణం అండి, దాని గురించి పెద్దగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అది బాధ్యతలు కూడా ఇద్దరివి ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారు వారు అధికారం ఇస్తే వారు ఏం చేశారని చెప్పడం వారి బాధ్యత. ప్రతిపక్షాల్లో కూడా వారి మీద అధికారంలో ఉన్న వారి మీద కోపం వచ్చింది చేయబట్టి ఇక మాకే వేస్తారు అని కాకుండా తామేం చేస్తారు, అధికారం ఇస్తే ప్రజలు తమకు అధికారం ఇస్తే తామేం చేస్తారు అనేది చెప్పడం కూడా వారి బాధ్యత. ఇప్పుడు మీరు ఉద్యోగాల గురించి అన్నారు. మీకు ఒక్కటే విషయం అండి, ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషనే కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డే కానివ్వండి, ఆర్ఆర్బిఐ కానివ్వండి, ఇట్లాంటివి ఎన్నో సంస్థలు మీకు ప్రతి సంవత్సరం కూడా పంక్చువల్గా టైం ప్రకారం పరీక్షలు నిర్వహిస్తూనే ఉంటాయి, రిక్రూట్మెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియ. గత 10 సంవత్సరాల్లో కూడా మోడీ గారు వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో కూడా ఇదే జరిగింది. అంతకుముందు అయినా జరిగింది, ఇప్పుడైనా జరిగింది. దానికి అదనంగా రోజ్గార్ మేళా అని లాస్ట్ అక్టోబర్లో మొదలుపెట్టారు. లాస్ట్ అక్టోబర్లోనో ఆగస్టులో. ఇప్పటికి 8 లక్షల మందిని వివిధ శాఖల్లో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఇది పారామిలిటరీ ఆర్గనైజేషన్స్లో అంటే సిఐఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇట్లాంటివే కానివ్వండి, అట్లాంటి వాటిల్లో చాలా వాటిలలో రిక్రూట్మెంట్స్ జరిగాయి. 8 లక్షలు, 10 లక్షలు గోల్ అండి. ఇంకో 2 నెలల్లో ఆ 2 లక్షలు కూడా పూర్తయి 10 లక్షలు, దాదాపు నెలకొక 55,000 మందిని రిక్రూట్ చేస్తూ వస్తున్నారు కదా 15 నెలల నుంచి. సో ఇప్పుడు చూడండి, అందులో ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అయినా, ఒక్క పరీక్షలో అయినా, ఒక్క సెలక్షన్ ప్రాసెస్లో అయినా కానీ ఎప్పుడైనా మీరు న్యూస్ పేపర్లో అది అసలు ఈ జరుగుతున్నదన్న విషయం ఎంత సజావుగా జరిగింది అని అంటే, మరి కేటీఆర్ గారికి న్యూస్ పేపర్లో కూడా రాలేదు. కాకపోతే న్యూస్ పేపర్లో కూడా చదివి ఉండరు ఇంత జరిగిందని. ఎక్కడో చిన్న కాలం వచ్చి ఉంటుంది, ఇంతమందిని రిక్రూట్ చేశారని. అట్లాగే ఉంటుంది. సజావుగా జరిగినప్పుడు న్యూస్ ఉండదండి. ఏదైనా తప్పుగా జరిగినప్పుడే న్యూస్ అవుతుంది, అది హెడ్లైన్స్లో ఎక్కుతుంది. ఇఫ్ ఇట్ బ్లీడ్స్ ఇట్ లీడ్స్ అంటారు. ఎక్కడైతే రక్తపాతం ఉంటుందో అదే ఫస్ట్ ఐటమ్ అవుద్ది మనకి హెడ్లైన్ పేపర్లో అన్నట్లుగా. ఏదైనా తప్పిదం జరిగినప్పుడే, ఏదైనా స్కామ్ జరిగినప్పుడే, స్కాండల్ జరిగినప్పుడే అది ఫ్రంట్ పేజీల్లోకి వస్తుంది. మరి మన రాష్ట్రంలో మీరు చూడండి, టీఎస్పీఎస్సి అంతకుముందు పరీక్షలు నిర్వహించలేదా? ఏపీపీఎస్సీ అంటే ఎన్నోసార్లు నిర్వహించింది. గ్రూప్ 1 పరీక్షలే కానివ్వండి, ఇతరత్ర పరీక్షలే కానివ్వండి, గ్రూప్ 2 ఇట్లాంటివే కానివ్వండి, అవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇదేమి కొత్త నా విషయము అని అంటే అది కాదు. ఎంసెట్ పరీక్షలు ఏమైనా కొత్తగా ఇప్పుడే నిర్వహిస్తున్నాం, అంతకుముందు లేదా అంటే అది కాదు. ఇట్లాంటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి. బ్రిటిష్ కాలంలో నుంచి వస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ మన దగ్గరికి వచ్చేసరికి 10 సంవత్సరాల్లో ఒక్కటి గ్రూప్ 1 ఆఫీసర్ని సెలెక్ట్ చేయలేకపోయాము, ఒక్క పరీక్ష నిర్వహించలేకపోయాము. ఒక్కసారి టీఎస్పీఎస్సీ ఏదైతే అంతకుముందు నోటిఫికేషన్లు ఇస్తేనేమో కోర్టులలో ఆగిపోతాయి, లేదా కోర్టులో ఆగిపోకపోతేనేమో పేపర్లు లీక్ అవుతాయి. పేపర్లు లీక్ అయ్యి లీక్ అవ్వకుండా ఏమన్నా పరీక్షలు అయ్యాయి అని అంటేనేమో అదేదో లోపభూయిష్టంగా పరీక్ష నిర్వహణ జరిగింది అని చెప్పి మళ్ళీ కోర్టుల్లో ఆగిపోతాయి. ఈ విచిత్రం ఎన్నడూ జరగలేదండి తెలంగాణలోనే కానివ్వండి, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కానివ్వండి. ఈ విచిత్రంగా ఇంత వింతగా అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలే నిర్వహించలేని పరిస్థితి, రిక్రూట్మెంట్సే చేయలేని, నియామకాలే చేయలేని పరిస్థితి అంటూ ఏమీ లేదు. దీనికి మూల కారణం ఏంటంటే, అది కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా బాగా తెలిసిన విషయమే. మూల కారణం ఏంటంటే, ఇప్పుడు మొన్న కాళేశ్వరం విషయం చూశారు, మొత్తం కుంగిపోయింది. అక్కడ 10,000 కోట్లు, లక్షల కోట్లు నీళ్ల పేరు మీద, కాళేశ్వరం కానివ్వండి, భగీరథ కానివ్వండి, కాకతీయనే కానివ్వండి, నీళ్ల పేరు మీద లక్షల కోట్లు వెచ్చించారు. అది చూస్తే ఆఖరికి ఏమైంది, ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డది మునిగిపోయేసరికి 10 టీఎంసీ నీళ్లు ఉన్నాయి కాస్త కిందికి వదిలేసేసరికి, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కింద ఉంటేనే నీళ్లు పైకి వస్తాయి, పైకి లిఫ్ట్ చేస్తూ పోతుంటాం. ఇప్పుడు కింద నీళ్లు లేకుండా పోయాయి. అంతకుముందు ఏవైతే రిజర్వాయర్లలో ఉన్నాయో వాటితో ఇప్పుడు నడుస్తున్నాం ఈ సీజన్, ఈ పంట. కానీ వచ్చే పంటకి కింద నుంచి పైకి పంపించడానికి నీళ్లే లేవు. అట్లాంటి పరిస్థితి అంటే నిధులు నియామకాల్లో నీళ్ల పేరు చెప్పి నిధులన్నీ ఖాళీ చేసి
ఈరోజు నియామకాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రం వచ్చింది. మీరు చూడండి, మొదటి తారీఖు ఉన్న ఉద్యోగస్తులకి మొదటి తారీఖు శాలరీలు ఇవ్వలేని పరిస్థితి. మనకి ఏమైనా బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు, లేకపోతే పెట్రోల్ పంపుల్లో దేశంలో అత్యధికమైన రేట్లు ఉంటాయి పెట్రోల్ డీజిల్, అవి రెండు నడుస్తే కానీ రోజువారీ వచ్చే ఆదాయంతో మనము జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త వారిని ఎక్కడి నుంచి రిక్రూట్ చేయాలి? అందుకని కాకపోతే మరి ప్రజలు, యువత ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందో, త్యాగాలన్నీ చేసిందో, వారు మరి తిరగబడితే కష్టం కదా అని చెప్పి సమయానికి అంటే టైంకి వారు మేము నోటిఫికేషన్లు ఇస్తున్నాము, మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని చెప్పి దాన్ని ఏదో ఒక విధంగా ఆ నోటిఫికేషన్లను ఆపడమో, కోర్టుల ద్వారానో, లేకపోతే పరీక్షల ద్వారా, లీక్ల ద్వారా వాటిని ఆపడమో, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అందులో కరప్షన్ ఉంది. ప్లస్ పైన వారు కూడా ఏంటంటే ఈ నియామకాలు ఎట్లా జరగకుండా ఉండాలి, ఎందుకంటే నియమితులైన వారికే రిటైర్ అవుతూ పోతున్నారు సంవత్సరం, మిగిలిన వారికే శాలరీలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు, అంతకుముందు అంటే 2014 ముందు ఉద్యమంలో అయినా కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాము, లేకపోతే అవుట్ సోర్సింగ్ అనేది ఎత్తివేస్తాము అని చెప్పి, ఇవి అదనంగా మళ్ళీ నేను చెప్పేది ఈ నియామకాలకు అదనంగా. మీరు చూడండి, ఈరోజు సింగరేణి కాలరీస్ ఉంటుంది, 60 నుంచి 70 వేల మంది ఉన్న పర్మనెంట్ ఉద్యోగులు ఈరోజు 40 వేలకు పడిపోయారండి. అక్కడంతా అవుట్ సోర్సింగే నడుస్తుంది. సో 20 వేల మంది, 25 వేల మంది అంతకుముందు పర్మనెంట్ ఉద్యోగంలో ఉన్నవారు ఇప్పుడు వారిని తీసేసి ప్రైవేట్ కంపెనీలకి గనులని నిర్వహణ ఇచ్చేసి వాటిని అవుట్ సోర్సింగ్ ద్వారా నడిపిస్తున్నారు. సో నేననేది ఏంటంటే, మీకు తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ వాళ్ళు ఎంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారో ఈ రోజు అంతకంటే తక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. నియామకాలు కాదు జరిగింది, నియామకాలు అంటే టోటల్గా చూసుకుంటే ఆ రోజు ఉన్న దానికన్నా ఈ రోజు ఒకరు తక్కువే ఉన్నారు ప్రభుత్వ రంగంలో తెలంగాణ ఉద్యోగస్తులు అంటున్నాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఒక మనిషి ఎవరైనా జాయిన్ అయితే 35 ఏళ్ళు అండి సర్వీస్ ఉండేది. ఒక 25 జాయిన్ అయినా 60 అనుకున్నా కూడా 35 సంవత్సరాలు అంటే దాదాపు సంవత్సరానికి 3% రిటైర్ అవుతారు. 35 సంవత్సరాల్లో సంవత్సరానికి 3% రిటైర్ అవుతారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది అంటే ఒక 30% మంది ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళి చూసినా కానీ ఈరోజు 66% ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయని పోస్టుల్లో. 66% ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, కాకతీయ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, మీరు ఎక్కడ తీసుకున్నా 66% ఖాళీలు ఉన్నాయి. మొన్నే చెప్తున్నారు, ఒక డిబేట్లో వెళ్తే అక్కడ BBC వారు చెప్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం స్కూల్ ఉంటుంది కదా, ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఇది మాస్టర్స్ ఇన్ జర్నలిజం ఇదంతా ఉంటుంది కదా, దాంట్లో ఒకే ఒక డిపార్ట్మెంట్ స్టాఫ్తో నడుస్తుందండి, ఒకే ఒక పర్మనెంట్ స్టాఫ్తో నడుస్తుంది టీచింగ్ స్టాఫ్. మిగిలిన అందరూ కూడా పార్ట్ టైము వచ్చి క్లాస్ తీసుకోవడము ఇట్లాంటిదంతా. సో ఒక్కరే ఒక డిపార్ట్మెంట్ మొత్తానికి ఒక్కరే అంటే ఇక మీరే చెప్పండి ఏంటి పరిస్థితి అనేది. ఇది మన విద్యా సంస్థల్ని విద్యని నాశనం చేసింది, అటు ఆరోగ్యాన్ని నాశనం చేసింది, రిక్రూట్మెంట్లు ఇది అవ్వక, ఫండ్స్ లేక, అండ్ ఇటు యువతని నిస్పృహకు గురి చేసిందండి, ఎటువంటి ఉద్యోగాలు ఇది చేయక. అది ప్రతిరోజు న్యూస్ పేపర్లోనే వస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడినా ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? ఎందుకంటే నిజం అది మొన్నటికి మొన్న ఒక ఒక విషయం జరిగింది, మీకు చిన్నది కాదు పెద్దదే. సడన్ గా రాత్రికి రాత్రి అసలు ఏ రాజకీయ పార్టీలకు ఏమి తెలియకుండా రాత్రికి రాత్రి అర్ధగంటలో 1000 మంది గుమిగూడారంటే ఇక మీరే ఆలోచించండి ఎంత ఉద్వేగంగా ఉన్నారు, ఎంత కసి మీద ఉన్నారు, ఎంత కోపం మీద ఉన్నారు. అన్యాయం జరిగిపోయింది, ఏదో ఆంధ్ర పాలకుల చేతుల్లో అన్యాయం జరుగుతుందన్న రోజుల్లోనన్నా ఇంకా నియామకాలు జరిగేవి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్రం, మన ఇది వచ్చిన తర్వాత మన చేతుల్లోకి మన నీళ్లు, నిధులు, నియామకాలు అని అనుకున్న మన చేతుల్లో తర్వాత అధికారము, ఇంకా యువత నిస్పృహ పెరిగిపోయిందండి. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మీకు తెలుసు. అదే విషయం మాట్లాడుతున్నాను. సడన్ గా ఎట్లా గుమిగూడారు ఆ రోజు, ఏ రాజకీయ పార్టీలు లేవు, వాళ్ళకి తెలిసేసరికి మాకు తెలిసేసరికి లేట్ అయిపోయింది అన్న టైప్ లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మరి ప్రతిపక్షాలు అయితే ఫోకస్ చేస్తారు. రైట్ అండి కిషోర్ గారు. సతీష్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు ప్యానెల్ లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. యా మేడం, మార్నింగ్ అండి. డిబేట్ లో పాల్గొంటున్నటువంటి వారందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. రైట్ సతీష్ గారు, ఇందాక
ఇదే ప్రాబ్లమ్స్ మనకి క్లియర్గా బయటికి కనిపిస్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ గెలుపుకి సంబంధించి మేకపోతు గాంభీర్యం అయితే ప్రదర్శిస్తున్నారు. కానీ ఏదైతే మన ఫాల్ట్ ఎత్తి చూపుతున్నామో దానికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి ఒక్క అధికార ప్రతినిధి కానీ ఎవరు అసలు ఒప్పుకోవట్లేదు. మేము కంప్లీట్గా చేసాం అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి ఇప్పుడు అన్నట్టుగా ఉద్యోగాలకి సంబంధించి చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. ప్రతిరోజు అంటే యూనివర్సిటీ సాక్షిగా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిజంగానే ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఏవైతే మనకి మిస్ అయిపోతున్నాయి, నిజంగానే అన్యాయం జరుగుతోంది, మన ఉద్యోగాలు మనకి రావట్లేదు అనుకునే తరుణంలో ఆ ఒక్క బేస్ పాయింట్, మేజర్ పాయింట్ చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు రావడానికి ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది? ఆనాడు చెప్పింది 10వ తరగతి పాస్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది, మనకి అన్ని మిగిలిపోతాయి ఇక్కడ అని అన్నారు. కానీ ఎందుకు పీజీలు చేసి ఇంకా స్టిల్ తిరుగుతూ ఉన్నారు? అసలు ఉద్యోగాలు లేక ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో అర్థం కాక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంత చదువు చదివి ఫ్యామిలీకి ఆధారం అవుతాడు అనుకున్న మనిషి ప్రాణం తీసుకుంటున్నాడు. ఒకటి మనమందరం కూడా ఆలోచించవలసింది, కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగ నియామకాలు ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కనీసం స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. అది మనందరం కూడా చూసాం. ఏ విధంగానంటే, గతంలో ఏదైనా ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యకలాపాలు అంటే ప్రభుత్వం యొక్క లోపాలను చెప్పడానికి ధర్నా చౌక్ ఉండేది ఇందిరా పార్క్ దగ్గర. అది ప్రజాపక్షాలన్నీ కలిసి ఆ ధర్నా చౌక్ను కూడా ఉండాలి అని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానాలు కల్పించుకున్న తర్వాత ధర్నా చౌక్ను తెప్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా అది సత్యం. నియామకాల విషయానికి వచ్చినప్పటికీ ఇందాక పెద్దలు కిషోర్ గారు చెప్పినట్టుగా ఒక జర్నలిజమే కాదు, మెజారిటీ డిపార్ట్మెంట్లలో ఆయా యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలా డిపార్ట్మెంట్లలో సింగిల్ టీచర్లతోటి లేదా టీచర్లు లేనటువంటి, అంటే ఇట్ మీన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేదా బిఓఎస్ లేనటువంటి డిపార్ట్మెంట్ల ద్వారా ఆయా యూనివర్సిటీలలో డిపార్ట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటైతే, ఎవరైతే రాష్ట్ర అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యలు చెప్పడానికి ఎవరితో కూడా కలవరు. మనం ఆ రోజు ఏ ఉద్దేశంతో తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరట్లేదని మనం చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు గత 9.5 సంవత్సరాల నుంచి అర్థమవుతా ఉంది. ఏ విధంగానంటే, ఒక మంత్రికి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ సమస్యలు, ఆ ప్రాంతం యొక్క సమస్యలు అంటే ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు కానీ లేదా వివిధ సామాజిక సమస్యలు కానీ చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారెవరికి కూడా సమయం ఇవ్వరు, వారెవరితో కలవరు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను మనం చూసినట్టయితే కనీసం ప్రజా దర్బార్ల పేరుతోటి ఆయా మంత్రులు కలిసి ముఖ్యమంత్రి గారికి సమస్యలు చెప్పే అవకాశం ఉండేది. ఇంకా చెప్పాలంటే ప్రజలే డైరెక్ట్ గా ముఖ్యమంత్రులను కలిసి ప్రజా సమస్యలను అర్జీలు పెట్టుకునే అవకాశం ఉండేది. దురదృష్టం ఏంటంటే, మన బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు మంత్రులనే కలవరు, ప్రజలను కలిసిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు గత 9.5 సంవత్సరాల నుంచి. అదృష్టం ఏంటంటే, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సభలలో వెళ్ళి తిరిగి, అంటే ఒక్క జనాలనే కాదు, జర్నలిస్టులను కూడా ఎవరైనా చెప్పారంటే నువ్వు చెప్పు రావయ్యా, నాకంటే నీకు తెలుసానా, వీడొకటి ఆడొకడు మోపయిండా అంటే వెటకారంగా వాళ్ళు సంధిస్తే ప్రశ్నలు స్వీకరించకుండా, అంటే నేను కరెక్ట్ అని నేను ఒప్పుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పాలి కదా. జర్నలిస్టులు కూడా ఏదైనా సమస్యలు లేవనెత్తినప్పుడు మీరు ఆడేవాడేవాడో మోపోయిన ఏడయా అని చెప్పి వాళ్ళు వెటకారంగా నిలిచేటువంటి దాఖలాలు కోకులలుగా ఉన్నాయి. నియామకాలు ఒక్కటే కాదు, అన్ని రంగాలలో టీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. నియామకాలతో పాటుగా ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి, ఆ రోజు మనం సాధించుకున్న తెలంగాణలో రైతులు ఒక్కరే కాదు, యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నియామకాల విషయంలో, నీళ్ల విషయంలో, నిధుల విషయంలో మనం అందరం కూడా సస్యశ్యామలంగా దేశానికి ఆదర్శంగా ఉండాలనుకున్న దురదృష్టం ఏంటంటే, ఇందాక అనలిస్ట్ గారు చెప్పినట్టుగా 1వ తారీఖున రావాల్సినటువంటి జీతాలు
నెలాఖరు వరకు వస్తున్నటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒక ఉద్యోగికి నెలసరి జీతం ఇవ్వనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను దిగజార్చినటువంటి ఘనత ఎవరు దక్కుతుంది అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు 18,000 కోట్లతో సర్ప్రైజ్ బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి కనీసం ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు లేనటువంటి దుస్థితికి తీసుకొస్తే మనం ఎటుపోతున్నాం. దానికి తోడుగా ఎన్నికల ముందు మేము ఇవి చేశాం అవి చేశామని చెప్పి ఏదైతే మేకపోతు గంభీర్యాలు నీటి బుడగలు లాంటి డైలాగులు ఏవైతే పేలుస్తా ఉన్నారో మరి మీరు ఇన్ని చేశారు కదా. 2014లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మీరు హామీలు ఏమైనాయి, 2018లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి. ఒక ఆయన మాట్లాడుతున్నాడు 2018లో ఇచ్చినటువంటి నెరవేర్చడం కాబట్టి మమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తారు మమ్మల్ని ఖచ్చితంగా అని చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. మిమ్మల్ని ఆదరించే వాళ్ళైతే మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇట్లా అంటే ఏ క్షణం కూడా ఖాళీ ఉండకుండా సభలు సమావేశాలతో తిరుగుతా ఉన్నారు. దాంతో పాటుగా ఏ వార్తాపత్రికలు చూసినా ఏ ఎలక్ట్రానిక్ మీడియా చూసినా వందల కొద్ది వేల కొద్ది యాడ్లు ఇచ్చి ఎందుకు మీరు ఇట్లా చేస్తా ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు కదా. మీరే చెప్తా ఉన్నారు కదా మేము అన్ని సంక్షేమ పథకాలు కేర్ ఆఫ్ అడ్రస్ మేమే అని చెప్పి. మీరు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పి మీరే చెప్తున్నప్పుడు ఎందుకు మరి ప్రత్యక్షంగా చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే దాని యొక్క అంతర్యం ఏంటి? మేము ఏం చేయలేకపోయాము కాబట్టి మళ్ళొకసారి కూడా మేము మోసం చేస్తాం మాయ మాటలతోటి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి. ఇంకోటి దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మన చర్చ అంతా ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచిస్తుంది 9.5 సంవత్సరాల నుంచి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో ఆ ఆకాంక్షలను నెరవేరాయా అనేదే మన ప్రాథమికమైనటువంటి అంశం. దాని పైన చర్చించకుండా గతంలో వారెట్లుండ్రి, గతంలో వారేం చేశారు అనేది కాదు కదా ప్రస్తావన. గతంలో ఆంధ్ర పాలకులు మనల్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి, మన యొక్క ఉద్యోగాలు వాళ్ళు లాక్కున్నారు కాబట్టి, మన విద్యా సంస్థలను విధ్వంసం చేశారు కాబట్టి, మన నీళ్లను వాళ్ళు లాక్కుంటారు కాబట్టి స్వరాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి 1200 పైసలకు విద్యార్థులు వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలను సమర్పించి వారు స్వరాష్ట్రం కోసం పోరాటం చేస్తే వారి మీద మనము రాజ్యాధికారాన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో చేయకుండా విధ్వంసానికి పాల్పడితే మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. మరి 50 సంవత్సరాలు ఏం చేశారు, వారేం చేశారు అనకంటే ముందు 9.5 సంవత్సరాల నుంచి మనమేం చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఆలోచించకుండా ఎదుటి వారిపైన దుమ్మెత్తిపోయడానికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రత్యక్షంగా ఎక్కడ పోయినా ఒక నిస్సాయతకు, ఒక నిరుత్సాహంతో అంటే ఎదుటి వాళ్ళను ఏది వీలైతే అది మాట్లాడుతున్నారు స్పష్టంగా. అంటే రాజకీయాలలో ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటలు మనం వాడచ్చో లేదో చెప్పలేం, కానీ ఒక దిగజారుడు మాటలు మాట్లాడింది, ఆ పదాలు స్టార్ట్ చేసింది గౌరవ కేసీఆర్ గారా కాదా మన తెలంగాణ సమాజానికి అందరూ తెలుసు. ఏదైతే పదాలు రాజకీయాల్లో వాడకూడదో అవన్నీ పదాలను ప్రారంభించింది కేసీఆర్ గారే. ఇవన్నిటిని మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆలోచిస్తుంది ఏంటి? మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు సామాజిక తెలంగాణ కావాలి, మా సమస్యలు వినే నాయకుడు కావాలి, మా సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలని చెప్పి ఆ రోజు ఆకాంక్షలతో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం మనం అందరం కలిసి. తప్పితే ఈ గడిల పాలన కాదు. మమ్మల్ని కనీసం కలిసే స్వేచ్ఛ లేదు, చెప్పుకునే అవకాశం లేదు. కనీసం ఒక మంత్రికో ఒక ఎమ్మెల్యేకో కనీసం మన రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కలవలేనటువంటి దుస్థితి ఉందంటే మనం ఏంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా వివేకవంతులు కాబట్టి అవన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురై ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు నిన్న హరీష్ రావు గారి నేను స్పీచ్ వినడం జరిగింది ఒక ఛానల్లో. ఆయన చెప్తా ఉన్నారు మేము అన్ని చేశామంటున్నారు. మరి అన్ని చేస్తే మీరు మళ్ళీ ఎందుకంటే ఆ గతంలో మనిషి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మేనిఫెస్టో మీకు గుర్తులేదా? మీ మేనిఫెస్టో మీరే కదా, మీరే బైబిల్ అన్నారు, అన్ని అన్నారు కదా. అవన్నీ పవిత్రంగా మీరు భావించే భగవద్గీత బైబిల్ అని మీరేదైతే భావించి చెప్పారో మీరు వాటిని అబద్ధం చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నియామకాలు ఒక్కటే కాదు, అది సామాజికంగా, విద్యాపరంగా, రైతుల పరంగా అన్ని రంగాలలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు అనంటే రైతులకు ఇస్తున్నటువంటి 2018లో పెట్టినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారో ఒక్క హామీని 1,00,000 రుణమాఫీ అమలు చేయడానికే
ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. 5 సంవత్సరాలు ముగిస్తా ఉంది. అంటే ఆ వడ్డీ 5 సంవత్సరాలు ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటే ఆ లోన్ మాఫీ కాకపోతే ఆ డబ్బు ఎంత అవుతుందో దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి అలాంటి హామీలను మీరు మేజర్గా చెప్తున్నాను. ఇలాంటి చాలా ఉన్నాయి. ఒక్క రైతు బంధు ఇస్తున్నారు కదా, రైతు బంధుతో పాటు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి, మీరు గతంలో చెప్పారు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నేను యూరియా ఫ్రీ ఇస్తాను చెప్పారు. మరి ఇచ్చారా? ఇవ్వలేదు. మరి దళిత బంధు ఇస్తున్నా అని చెప్తున్నారు మీరు. దళిత బంధు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళిత బిడ్డలు ఉన్నారు? దళిత బిడ్డలందరికీ కూడా మీరు అందరికి ఇస్తున్నారా? మీరే చెప్పున్నారు 30% 3 లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు మీరు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేసి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. దాంతో పాటుగా ఇవన్నిటినీ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? భూమి లేని పేదలు ఉండొద్దు నా తెలంగాణ స్వరాష్ట్రంలో అని చెప్పి, నేను నాతో లేకపోతే నేను భూమి కొనన్నా పంచుతా అని చెప్పారు. ఆ 3 ఎకరాల పొలం పంచారండి మన దళిత బిడ్డలకు? ఎక్కడ పంచారండి? అల్లుడు వస్తే ఎడమండుకుంటాడు, మన ఇంటికి కొత్త పెళ్లి అయితే ఆ దూడ ఉంటే ఎడగట్టేస్తారని చెప్పి పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చినాం కదా. మన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కంప్లీట్ అయినాయండి? 5 సంవత్సరాల్లో కంప్లీట్ కావాల్సినటువంటి మేనిఫెస్టోను 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కంప్లీట్ కాకుండా మళ్ళొకసారి ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేస్తారు. తెలంగాణ సమాజం చాలా విఘ్నులు, వివేకవంతులు కాబట్టి మనం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఎందుకు కంప్లీట్ చేయలేదండి? మీరు కంప్లీట్ చేస్తే మరి మిమ్మల్ని ఆదరిస్తారు కదండి ప్రజలు. ఆదరించే అవకాశం ఉంటే మరి ఇన్ని యాడ్స్ ఎందుకు వేయాలండి? మళ్ళీ అబద్ధం మాటలు ఎందుకు చెప్పాలండి? సరే, మీరు ఉద్యోగాలు చేసినమంటారు కదా, ఇన్ని ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడైనా దేశంలో ఎక్కడైనా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ను ఇన్నిసార్లు రద్దు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. దానికి చెప్పకుండా ఒక 100 మందిని కూర్చోబెట్టుకొని నా దగ్గర డేటా ఉంది, నేను మీకు చెప్తా ఉన్నాను, మీరే నన్ను విశ్వసించాలి, లేదంటే నా దగ్గరికి రండి నేను సమాధానం చెప్తా అని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళని, తెలంగాణ యువతను మోసం చేయాలని చూస్తే వాళ్ళు విశ్వసించే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం గత 9.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రమైనటువంటి, అంటే మన ఉద్యోగాల విషయం చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే కళ్యాణ్ గారు, ఇదివరకే అంటే ఎక్కడైతే యువతకి సంబంధించి ఉద్యోగాల ఒక ప్రశ్నార్థకంగా అయితే మారిపోయింది ఇప్పటి వరకు. ఎందుకు అంటే అంత సోర్స్ లేకుండా ఉందా? ఖాళీలు ఉన్నాయి ఇంత శాతం అని చెప్పి మనకి ఇంతకుముందు కిషోర్ గారు అన్నారు. చాలా లెక్కలు పకడ్బందీగా ఉన్నప్పుడు ఫిల్ చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? దీని ఒక స్ట్రాటజిక్గా బీఆర్ఎస్ వాడుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఎలక్షన్ మూమెంట్లో ఈ అస్త్రాన్ని అమ్ముల పొదిలో ఉంచుకొని విజయానికి దీన్ని ఒక బేస్ చేసుకొని ఇది చేస్తుందా? లేదా ఎక్కడైతే అంటే ఇంతకు ముందు కూడా రిటైర్మెంట్ వయసుని పెంచడం దగ్గరే మనకి ఉద్యోగుల్లో కొంత నిరాసక్తత పెరిగింది. ఎందుకంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళనే ఒక 2 సంవత్సరాలు కంటిన్యూ చేయడం అంటే వీడి 2 సంవత్సరాలు ఎవడైతే ఈ 1 ఇయర్లో వయసు దాటిపోతుంది అనుకున్న వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ నష్టమే. సో అక్కడే కొంత వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఈ తాత్సారం ఏదైతే చేస్తూ వస్తున్నారో దీనివల్ల ఇంకొంచెం ఈ వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. సో ఏమంటారు దీనికి? అంటే నిజంగా ఆప్షన్ లేకుండా ఉందా అంత కన్ఫ్యూజన్గా ప్రభుత్వ ఉద్యోగాలు నెలకొల్పడానికి? ఎందుకంటే సామాన్య మానవుల్లో కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా, మూలనున్న ముసలవ్వని అడిగినా కూడా ఉద్యోగం విషయానికి వస్తే ఇవాళ రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడున్న బిడ్డ అన్న ఒక మాట అంటుంది. అంటే నిజంగానే వాళ్ళ మాటలే నమ్మాల్సి వచ్చేలాగా ఉంది. ఎందుకట్లా? ఖచ్చితంగా మేడం. యాక్చువల్గా అసలు తెలంగాణ వాదం స్టార్ట్ అయిందే, ఇందాక పెద్దలు కూడా 2-3 సార్లు మెన్షన్ చేశారు, తెలంగాణ వాదం స్టార్ట్ అయిందే నిధులు, నీళ్లు, నియామకాలు దాన్ని బేస్ చేసుకునే స్టార్ట్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే మిగిలిన ప్రాంతంతో పోలిస్తే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం పైన ఒక రకమైన సెంటిమెంట్ ఉంటుంది. బేసికల్ గా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒక కొలువుగా భావించి దాంట్లోనే ఒక గౌరవము లేకపోతే ఒక మనకి జీవనాధారం ఉంటుంది. డెఫినెట్ గా లైఫ్ సెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. మ్యారేజ్ కానీ ప్రెస్టీజే కానీ అనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పదలిచాను మేడం, ఖచ్చితంగా ఇక నిధులు పక్కన పెడదాం. నిధులు అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఓన్ బడ్జెట్ కాబట్టి నిధుల విషయంలో పెద్ద కాంట్రవర్సీ ఏమి లేదు. ఆ ప్రాంతంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి సెపరేట్ రాష్ట్రం అయిన తర్వాత ఇక దాని గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇక నీళ్ల విషయంలో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. నీళ్ల విషయంలో 2 పథకాలు కేసీఆర్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా అంటే ప్రచారంలో పెట్టుకున్నారు. ఒకటి మిషన్ భగీరథ, 2 కాళేశ్వరం ప్రాజెక్టు.
ఈ ఆ రెండు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందో చూస్తున్నాం. ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికలకి సరిగ్గా ఒక 4 రోజుల ముందు సుమారుగా ఒక మేజర్ గా ఫెయిల్యూర్, అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క పిల్లర్ పొంగడం అనేది అంత చిన్న విషయం కాదు మేడం. ఎందుకంటే నిన్నే కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూశాను, 1,70,000 కోట్లు ఖర్చు పెట్టాం మేము అని చెప్పి. అది తక్కువ బడ్జెట్ కాదు. 1,70,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక సంవత్సరం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ అది. దాన్ని ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రశ్నార్థకం అవటం అనేది అది చాలా చిన్న విషయం కాదు. ఇంకోటి విషయం కూడా చెప్పదలిచాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నేను అబ్జర్వ్ చేసిన మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇప్పటికీ 3-4 సార్లు చూశాను నీళ్లు ఎత్తిపోయటం, కోట్లాది రూపాయలు కరెంటు బిల్లుల కోసం ఖర్చు పెట్టడం, మళ్ళీ వరద వచ్చిందని మునిగిపోయిందని చెప్పి కింద వదిలేయటం, ఇక్కడ నుంచి ఎత్తి పైకి తీసుకెళ్ళటం, మళ్ళీ కింద వదిలేయటం. మరి ఆ ప్రాజెక్ట్ డిజైనింగ్ ఎలా జరిగింది, దాన్ని ఎలా చేశారు, దాంట్లో చిత్తశుద్ధి ఏంటి అనేది క్లియర్ కనబడింది. ఇక మిషన్ భగీరథ, ఇంటింటికి వాటర్ ఇవ్వటం అనేది కేసీఆర్ గారు చెప్పుకునే పథకాల్లో అదొకటి. ఆ మిషన్ భగీరథ కూడా ఇప్పుడు 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు అధికారం అంటే తక్కువ టైం కాదు, ఒక సుదీర్ఘకాలం ఇచ్చారు. సుదీర్ఘకాలం ఇలాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, అధికారంలో వాళ్ళకి. దాన్ని ఎంతవరకు చేశారు ఏంటి అంటే క్షేత్రస్థాయిలో కనుక చూసుకుంటే రూరల్లో దాని మీద ఏమి మనకి పెద్దగా అనుకూలత ఏమి కనబట్టలేం. ఇక రెండో పాయింట్ వచ్చేసరికి నియామకాలు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్అప్ లేవు. అసలు ఇంకో విషయం చెప్పదలుచుకుంటే కేటీఆర్ గారు మీటింగ్ మొన్న ఇప్పుడు చూసాం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ, ఒక 100 మందిని కూర్చోబెట్టుకుని మాట్లాడారు, ఎక్కడ పార్టీ ఆఫీస్లోనో లేకపోతే ఒక స్టార్ హోటల్లోనో అని చెప్పి. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ మెట్ల మీద కూర్చొని చర్చిస్తే అప్పుడు తెలిసేది దాని బండారం ఏంటి, నియామకాలు ఏంటి అనేది చెప్పి. అలాంటి ధైర్యం ఎందుకు చేయలేపారు? అక్కడి నుంచే కదా తెలంగాణ ఉద్యమం మొదలైంది. అలాంటి పరిస్థితి అంటే నియామకాల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్. అందుట్లో ఇందాక మన సంతోష్ గారు చెప్పారు, టీఎస్పీసీ పరీక్షని ఇన్నిసార్లు వాయిదా వేసిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఒక్క టీఎస్పీసీ పరీక్షని సమర్థవంతంగా నిర్వహించి దాన్ని పూర్తి చేసి నియామకాలు జరపలేని దుస్థితిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఎక్కడ పొరపాటు జరుగుతుంది. ఆఖరికి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించి దాన్ని వాల్యుయేషన్ చేసి వాళ్ళకి పిల్లలకి ఇవ్వకపోతే చాలా మంది పిల్లలు ఒక 3-4 ఏళ్ళకి ఆత్మహత్యలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో. ఇంకో విషయం కూడా చెప్పదలిచాను మేడం. కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో సభల్లో మాట్లాడుతూ ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి చేశామంటారు. హైదరాబాద్ అభివృద్ధి చెప్పి ఒక పాయింట్ నేను క్లియర్ తెలిసాను మేడం. హైదరాబాద్ అభివృద్ధి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన స్టెప్స్, అప్పుడు అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి గారి సహకారంతో ఆ ప్రభుత్వంలో అలయన్స్ లో ఉండి తీసుకున్న కొన్ని స్టెప్స్, ముందు స్టెప్స్ హైదరాబాద్ కి అభివృద్ధికి పడిన పునాదులు. తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు అధికారంలో ఉన్నా దాంతో పని లేకుండా తనంతరం తనే నగరం పెంచుకునే విధంగా హైదరాబాద్ ఎదిగిపోయింది. వాళ్ళ హైదరాబాద్ కొత్తగా ఎవరు చేసింది ఏం లేదు మేడం. ఆ రోజు జరిగిన పునాదుల మీదే ఇప్పటికీ హైదరాబాద్ నగరం విస్తరించింది. అలాగే కంటిన్యూ అవుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరూ మార్చలేరు. నగరం తనంతరతనే హైదరాబాద్ని. అలాంటి హైదరాబాద్ నగరం రాష్ట్రానికి రాజధానిగా ఉండి, ఇంతకుముందు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం రాజధానిగా ఉండి అంత ఆదాయం వస్తున్నప్పుడు ముమ్మడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఓ పక్కన సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సంక్షేమంలో మీరు మా బ్రాండ్ గా చెప్పుకునే దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లాంటివి అవి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో అంత పర్ఫెక్ట్ గా అమలు చేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే చాలా నాటకీయంగా చెప్పారు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. అల్లుడు వస్తే ఆడబడుకుంటాడు, మేము అంత ఇల్లు ఇస్తామని చెప్పి. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు ఈ 10 ఏళ్లలో? దాని మీద ఏమైనా డేటా ఇవ్వగలరా? క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలోనో లేకపోతే ప్రతి ఊళ్ళోనో లేకపోతే ప్రతి నియోజకవర్గంలోనో ప్రతి జిల్లాలోనో మేము ఇన్ని ఇల్లు కట్టాం, ఇన్ని ఇల్లు ప్రజలకు ఇచ్చాం ఈ 10 ఏళ్లలో అని చెప్పి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వగలరా? అలాగే దళిత బంధు విషయంలో ఎంతమంది దళితులకి దళిత బంధు కార్యక్రమం ఇచ్చారు? స్వయంగా ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేశారు, దాంట్లో కమిషన్ తీసుకునిస్తున్నారని చెప్పి. అలాంటి ఈ రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవన్నీ కూడా
ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఒక రకమైన ప్రతికూలతగా చూపిస్తున్నాయి. అందుకే మొదటిసారిగా టిఆర్ఎస్ వైపు నుంచి ఒక రకమైన డిఫెన్స్ అనేది ఎలక్షన్ లో కనబడుతుంది. చాలా ఒక రకమైన ఆత్మరక్షణ దండం కనబడుతుంది. ఇక బీజేపీ విషయాన్ని కూడా వద్దాం. మిత్రులు కూడా ఉన్నారు. బీజేపీ యాడ్ నేను ఇప్పుడే పేపర్లో చూశాను. వాడి యొక్క ఎన్నికల ప్రణాళికలో బీజేపీ మీద ఉన్న ప్రధాన ఇదేంటంటే, వాళ్ళు జేపీ నడ్డా గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే, భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అవినీతిమయం చేసింది గత 10 ఏళ్లలో అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు? మీకు బాధ్యత లేదా? అదే 10 ఏళ్ళు మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో. ఇప్పుడు ఢిల్లీలో మద్యం కేసులో అక్రమాలు జరిగినాయి అని చెప్పి మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ద్వారా కేసులు బుక్ చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే మీరు విచారణకు పిలిచి, లేకపోతే ఒక రాష్ట్ర మంత్రిని దాదాపుగా 6 నెలల నుంచి 8 నెలల నుంచి అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మీకు నిజంగా ఈ రోజు మీ పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్ గా చెప్తున్నప్పుడు మీరు దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? దాంట్లో లోగుట్టేంటి? ప్రజల్లో క్లియర్ గా వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారు అనేది క్లియర్ కట్ గా ఒక భావన అయితే మాత్రం ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే వీళ్ళ దాని మీద వీళ్ళకి అవసరం అయినప్పుడు వాళ్ళు, వాళ్ళకి అవసరం వచ్చిన వాళ్ళు లోపాయకరంగా సహకరించుకుంటారు అని చెప్పి. మీరు ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, జేపీ నడ్డా గారు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు లేకపోతే ఆ క్వాలిటీ లోపాల మీద ఒక్కరు కూడా మాట్లాడాల. అదే ప్రధానమంత్రి గారు 5 ఏళ్ల క్రితం వెనక్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వరకు భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశంతో భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే, అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యం జరిగిన పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి ఏటీఎం గా మారింది అని విమర్శ చేశారు. మరి కనీసం ఎన్నికల సమయంలో కూడా ఎందుకు మాట్లాడారు? దీని మీద ప్రజల్లో అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. ఇంకో విషయం చూశాను నేను, ఏదండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా, కేసులు పెట్టారా? పోలవరం ఏటీఎం గా మారినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ ఎందుకు చేయలేదని మీరు అడిగారా అప్పుడు? పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పోలవరం అథారిటీ ప్రాజెక్ట్ తో జరుగుతుందండి. కానీ కేంద్ర ప్రభుత్వం నేషనలైజ్ చేస్తే కూడా ఒక్క నిమిషం కేంద్ర ప్రభుత్వం ఆగండి ఒక్క నిమిషం. కేంద్ర ప్రభుత్వము అది నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి పైసలంతా తాము పెడతామంటే కూడా ఇంప్లిమెంటేషన్ మాత్రం రాష్ట్రం చేతుల్లోనే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అడిగితే రాష్ట్రానికే ఇస్తే అప్పుడు కదా అది ఏటీఎం గా మారిందని చెప్పి అనింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా, కేసులు పెట్టారా అని చెప్పి ఒక్కరు ప్రశ్నించలేదు. ఒక్క విషయం అంటే పద్ధతులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలు రాష్ట్ర నేను చెప్తాను ఒక్క నిమిషం ఆగండి. ఏమీ లేదు. ఇప్పుడు మీరు అన్నారు చేయబట్టి కాంగ్రెస్, టీడీపీ విషయాలు చాలా తీసుకొచ్చారు చేయబట్టి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో కూడా చాలా గొప్పగా చేశారు అది అని చెప్పారు చేయబట్టి, మళ్ళీ లాస్ట్కి మీరేమన్నారు? కేసీఆర్ గారు, కవిత గారిది, తర్వాత కేసీఆర్ గారి ఏటీఎం కామెంట్ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరంది, దాని మీద ఎటువంటి అరెస్టులు జరగలేదు అది అన్నారు చేయబట్టి నేను ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు పోలవరము సేమ్ ఇట్లాగే జరిగింది అని చెప్పి అసలు ల్యాండ్ ఎక్విజిషన్లో విపరీతమైన రేట్లు పెంచేసి కావాల్సిన వారికి ఇచ్చుకుని, లేకపోతే ఇంకొకటి పనులు సరిగ్గా చేయక అక్కడ కూడా చాలా అధికమైన రేట్లతో అని చెప్పేసి బడ్జెట్లు చూపించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వక ఇవన్నీ చాలా చేశారు అక్కడ కూడా. అప్పుడు అన్నారు ఇది ఏటీఎంగా మారిందని. ఈరోజు కాళేశ్వరంది డైరెక్ట్గా కృంగిపోయినాయి పిల్లర్లే. వీళ్ళేదో పిల్లర్లు కుంగిపోవడం అంటే అది 1-2 తీసి పిల్లర్లు పెడతాం. ఎప్పుడైనా ఒక పెద్ద ప్రాజెక్ట్లో బుర్జ్ ఖలీఫా ఉంది, అది శాండ్లోకి 2 పిల్లర్లు మునిగితే అసలు బిల్డింగే పోద్దండి, 100 అంతస్తులు అది. అంతేగాని మేజర్ ప్రాజెక్టులు అట్లా ఉంటాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అయితే నేను అనేది ఒకటండి, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఏది కాంగ్రెస్ వారి పెద్ద వాదన. మీరు చూడండి, చెప్పిండు ప్రజలు అనుకుంటారు అన్నారు. అదే అయితే ఒక్క విషయం ఇందులో ప్రజలు అనుకుంటున్నా, ఒకవేళ నిజంగానే వారు అనుకుంటున్నా, మనం క్లారిఫై చేయవలసిన విషయం ఒకటి ఉంటుంది ప్రజలకైనా కానీ. ఇది సమయం మనం తీసుకునేది ప్రజల కోసం మాట్లాడుతున్నాం చేయబట్టి.
లక్ష్మి గారి కోసమో మన ఇద్దరి కోసమో కళ్యాణ్ గారి కోసమో సతీష్ గారి కోసమో అని కాదు కదా మనం మాట్లాడేది. మనం రాజ్ టీవీ ప్రేక్షకులు అందరి కోసం మాట్లాడాలి. అయితే ఇందులో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 2014 మనం కాంగ్రెస్ కు ఓటేస్తే 21 వీటిలలో నియోజకవర్గాల్లో 7 వెళ్ళి జాయిన్ అయ్యారు. 2018లో మళ్ళీ మన రాష్ట్రం, మనం అంటే మన రాష్ట్ర ప్రజలు అనే కాంగ్రెసే నిజంగానే కేసీఆర్ని ఫైట్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి నమ్మి, అప్పుడు కూడా ఇట్లాగే యుద్ధ వాతావరణం, అటు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి అసలు ఈసారి దించేస్తాం కేసీఆర్ని అని చెప్పి 19 సీట్లు ఇస్తే వారాల్లోనే 12 మంది వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. అనే 19లో 12 అంటే దాదాపు 3 వంతులు, కానీ దాదాపు మాత్రమే. ఇప్పుడు వాళ్ళు బర్తరఫ్ అయ్యేటట్టున్నారు. అట్లీస్ట్ 13 అన్నా అవ్వాలి, లేకపోతే 18లో అన్నా 12 అయితే సరిపోద్ది. ఇక మరి పిసిసి అధ్యక్షుల వారు, మా హుజూర్ నగర్ ఎమ్మెల్యే, మాది హుజూర్ నగర్ అండి, ఏం చేశారు, నేను ఎమ్మెల్యేకి ఉండను ఎంపీకి పోతా అని చెప్పి పోయి ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించారు బై ఎన్నికల్లో. అబ్బా 18లో 12 అయింది. ఇక మా ఎమ్మెల్యేలు ఇప్పుడు బర్తరఫ్ అయ్యేది లేదు, కేసీఆర్ గారు హ్యాపీ, నేను హ్యాపీ, కాంగ్రెస్ పార్టీ హ్యాపీ, బీఆర్ఎస్ పార్టీ హ్యాపీ అన్నారు. రెండోసారి మండలిలో కాంగ్రెస్ యూనిట్ని తీసుకెళ్లి మర్జ్ చేశారండి, విలీనం చేశారు బీఆర్ఎస్లో. ఇది మన చరిత్ర, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క చరిత్ర ఏంటంటే ఇదండి. సో ఇందులో ఇంకొక విషయమే చెప్తాను నేను. ఈ రోజు మళ్ళీ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్లో అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిపిస్తే 4 నెలల తర్వాత ఎంపీగా పోటీ చేసి లోక్సభకి వెళ్ళిన అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటున్నారు. ఎందుకు అని అంటే, బీఆర్ఎస్కి అయితే ఇంకా అక్కడ గెలిచే అవకాశాలు లేవని అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్కి రాష్ట్రంలోనే తీవ్ర వ్యతిరేకత. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మరి ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మరి ఆయనే వెళ్తారేమో, కత్తికి 2000 పదును అని చెప్తున్నారట. కాంగ్రెస్ గెలిచినా ఉంటాము, కోమటిరెడ్డి గారు చెప్పినట్టు 59 వస్తే మొత్తం కాంగ్రెస్ అంతా వెళ్ళిపోయి బీఆర్ఎస్ లోనే గెలుస్తుంది అని చెప్పారు కదా కోమటిరెడ్డి గారు. లైవ్ లో చెప్పారు కదండి, ఎడిటర్లు అడుగుతుంటే 59 వస్తే మొత్తం కాంగ్రెస్ వెళ్ళి జాయిన్ అవుతుందని. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి ప్రిపేర్ అయి ఉన్నారేమో. అక్కడ బీఆర్ఎస్ ఎట్లాగో ఓడిపోతుంది, ఈసారి మళ్ళీ హుజూర్ నగర్ ని కేసీఆర్ ఖాతాలో వేయాలంటే ఎట్లా, నేను ఎంపీ అయినా కానీ దిగొచ్చి అంతకుముందు వద్దన్న ఎమ్మెల్యే పదవికి మళ్ళీ పోటీ చేసి గెలిచి ఈసారి కేసీఆర్ గారికి నేనే ఇస్తాను గిఫ్ట్ అనుకుంటున్నారు. మరి ఇంకా అది పరిస్థితి. ఈ సిండికేట్ పాలిటిక్స్ ఎప్పటి నుంచో నడుస్తుంది. కరప్షన్ విషయానికి వస్తాను. ఇది ఒక పాయింట్ చెప్తాను. నెక్స్ట్ పాయింట్ 2014లో కానీ 2018లో కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు. ఇంకొక విషయం చెప్తారంటే 2014లో టీడీపీ పార్టీ నుంచి కూడా 15 మంది గెలిచారు, మీతో పాటు మిత్రపక్షంగా ఉంది. ఈ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు అంతా టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. సో వాళ్ళు సహకరిస్తున్నారు అనేది మీ విధంగా. అయితే నేను ఇక్కడ క్లారిఫై చేశాను మేడం సార్, ఇక్కడ బేసికల్ గా ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాల్లో అధికారమే పరమావధిగా నేతలు మారుతున్న క్రమంలో, ప్లస్ ఎన్నికల్లో పెరిగిపోయిన విపరీతమైన ఖర్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అధికారం లేకుండా సర్వేలు కాలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఫిరాయింపులు అనేది సర్వసాధారణంగా జరిగింది రాష్ట్రాల్లో. పాయింట్ వచ్చేసి ఇప్పుడు నేను అదే చెప్తాను, అధికారంలో ఉంటే గాని నిలబడలేము అని చెప్పి ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు. అది టీడీపీకి వర్తిస్తుంది, కాంగ్రెస్ కి వర్తిస్తుంది అని చెప్పారు. కానీ బీజేపీకి ఎందుకు ఒక్క నిమిషం అండి, బీజేపీకి ఎందుకు అది వర్తించేటట్టు లేదు. ఎందుకంటే మొదటిసారి 5 ఎమ్మెల్యేలైనా, దాని తర్వాత సారి రాజాసింగ్ గారు ఒక్కరే అయినా ఎవరు బీజేపీని వదిలిపెట్టలేదు. కేంద్రంలో కూడా బీజేపీ వాళ్ళు ఎప్పుడు పార్టీ. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు ఒక్క విషయం, మీరు మరీ టీడీపీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అరే మీరు అనలిస్ట్, నేను మాట్లాడినివ్వండి. అనలిస్ట్ కి ఒక పొలిటీషియన్ కి మధ్యలో ఈ వాగ్వివాదం ఏంటండి? మీరు క్లీన్ గా చెప్పొచ్చు, మా పక్షం లేరు, కాంగ్రెస్ పక్షం లేరు, ఇంకో పక్షం లేరు చెప్పి మీరు హ్యాపీగా మీ టైంలో మీరు సెట్ చేయొచ్చు అజెండా. దాని తర్వాత మేము మాట్లాడుకుంటాం. సో ఒక్క విషయం అండి, ఇప్పుడు కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో అయినా మీరు చూడండి, బీజేపీ నుంచి ఒక ఐడియాలజికల్ బేసిస్ ఉంటుంది చేయబట్టి బీజేపీ నుంచి చీలిపోయి ఇతర పార్టీల్లో జాయిన్ అవ్వడము, ఇతర పార్టీల అధికారం. ఇప్పుడు ఎన్ని ఏండ్లండి, 45 ఏళ్ళు అయింది కదా, 43 ఏళ్ళు అయింది కదా మా పార్టీ ఏర్పడి. ఇక్కడ తెలంగాణలో 43 ఏళ్ళు మేము అధికారంలో లేము కదా.
43 ఏళ్ళు మేము శ్రమిస్తూనే ఉన్నాం కదా. ఎన్నడన్నా మా లీడర్లు వెళ్ళి పార్టీ వీడి అరే అని అవతల ఈ ఖర్చులు పెరిగిపోయాయి చేయబట్టో లేకపోతే అధికారం అనుభవించాలని చేయబట్టో పార్టీలు మారిన దాఖలాలు లేవు. ఒకటి. రెండో విషయం చెప్తాను, ఖర్చులు పెరిగిపోయాయి ఎన్నికల్లో అంటున్నారు. 2014 ముందు మనకు ఆంధ్రాలో విపరీతంగా ఖర్చులు ఉండేవి అప్పటికి కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడూ ఇంత ఖర్చు ఉండేది కాదండి. 2014లో ఈవెన్ కేసీఆర్ గారి పార్టీ దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయండి? ఆ ఎలక్షన్లు ఎట్లా జరిగాయో మనం గ్రౌండ్లో ఉండి చూసాము. 2018 వచ్చేసరికి 10 రెట్లు ఖర్చులు పెరిగాయి. అది సతీష్ గారిని కూడా అడగండి, వారైనా చెప్తారు. ఎందుకంటే ఏ నియోజకవర్గం తీసుకున్నాం, అది నల్గొండ జిల్లా హుజూర్ నగర్ అంటున్నాను. మీరు చూడండి, ఏ నియోజకవర్గం తీసుకున్నా ఒక 10 రెట్లు ఖర్చు పెరిగిందా లేదా. ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సేమ్ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నాకు అందుకే అనుమానం, మొన్నటికి మొన్న న్యూస్ పేపర్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ మొత్తం కమర్షియల్ అయిపోయింది, నేను అసలు రిటైర్ అవుతాను పాలిటిక్స్లో నుంచి అని అన్నాను. ఈరోజు వారు రిటైరు అవ్వరు, ఎంపీగా కొనసాగుతున్నా కానీ మళ్ళీ వచ్చి అంతకుముందు వద్దనుకున్న ఎమ్మెల్యే పదవికే మళ్ళీ పోటీ చేస్తారు. వారి ప్రాచుర్యానికి అంటే ప్రచారానికి ఎటువంటి అడ్డము లేదు, డబ్బులు ఎక్కడ తక్కువ ఎన్నుతున్నట్టు కనపడట్లేదు. దీన్ని బట్టే మీరు చూసుకోండి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు కాంగ్రెస్ క్యాండిడేట్స్ని అని చెప్పేసి. ఇది మూడో విషయం. ఇంకొక విషయము వారు ఎత్తారు, నేను దాన్ని కూడా సమాధానం చెప్పాలి. ఏది కరప్షన్ విషయంలో కవిత గారి విషయం అన్నారు. నేను ఇదే చెప్తున్నాను, కరప్షన్ విషయంలో కవిత గారికి నోటీసులు వెళ్ళాయి. సుప్రీంకోర్టు కూడా అసలు స్త్రీలను పిలిచి విచారణ చేయొచ్చా లేదా అన్న దాని మీద కూడా మళ్ళీ కేసు డేట్ ఉన్నట్టుంది. ఈ 1-2 రోజుల్లో ఉందా, 28వ తారీఖు ఉందండి. సో అది నడుస్తూనే ఉంది. అంతలోపు వారు అరెస్ట్ చేసేది లేదు. ఆ 28వ తారీఖు అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంది చేయబట్టి ఆ వాగ్వివాదాలు జరుగుతాయి. దాని మీద సుప్రీంకోర్టు ఏమంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక వింత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కవిత గారి విషయంలో ఆమె డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చినట్టు ఇదంతా లేని దగ్గరనే మనకి ఇంత ప్రెషర్ ఉంది కదా. అక్కడికి ఈడీ పిలిచి 4 సార్లు విచారణ చేసి ఫోన్లన్నీ వీరేదో ఫోన్లు తీసుకెళ్లి ఇచ్చారు, దాని తర్వాత అంతకుముందు ఫోన్లన్నీ అడిగి తీసుకున్న ఈ సందర్భం ఉండగా ఇక్కడ 9 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా క్యాష్ బ్యాగ్స్ తో లైవ్ వీడియోలో కనిపించారు. గొప్పలు చెప్పుకున్నారు, బ్రీఫ్డ్ మీ డోంట్ వరీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా భయపడకపోతే, అందులో నిజంగా తప్పిదం లేకపోతే రాత్రికి రాత్రి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని ఆంధ్రాకి వెళ్ళవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా విభజన చట్టము హైదరాబాద్ని ఏర్పరిచింది. గవర్నర్కి స్పెషల్ పవర్స్ ఇచ్చింది. ఏది ఈ 2 రాష్ట్రాల రాజధాని ఒకటే దగ్గర ఉన్నాయి చేయబట్టి ఏమైనా కలహాలు వస్తే గవర్నర్కి స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చి స్పెషల్ అధికారాలు ఇచ్చింది. అయినా కానీ రాత్రికి రాత్రి ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ పరారీ అయినంత పని చేశారు. ఎందుకు చేశారంటారు? అయినా కానీ బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఒక్క నిమిషం అండి, బ్రహ్మదేవుడు దిగొచ్చినా కాపాడలేడు, ఎవరు కాపాడలేరు అన్న కేసీఆర్ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏది టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ గారిని లోపల పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టడానికి, ఒక్కసారి కాంగ్రెస్ లోకి వచ్చేసరికి అసలు ఆ కేసు విషయమే మర్చిపోయారండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ సిండికేట్ అసలు ఎత్తరు, అనలిస్టులు కూడా ఎత్తకపోవడం అనేది శోచనీయమంటున్నాను నేను. ఇది కంపారిజన్. కవిత గారి విషయం మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ పొరపాటు పడుతున్నారండి. నేను కవిత గారి ఇష్యూ నేను డైరెక్ట్ గా మాట్లాడాల. మీరు గుమ్మడికాయల దొంగలాగా మీరే భుజాలు తడుపుకుని తీసుకొచ్చారు. నేను మాట్లాడింది ఏంటంటే బిఆర్ఎస్ పాలన మొత్తం అధికారమయం అని చెప్పి మీరు జేపీ నడ్డా గారు స్వయంగా చెప్పారు. కేంద్రంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంగా, నేను పార్టీ గురించి కూడా మాట్లాడట్లా, కేంద్రంలో అధికారంలో ఉన్న మీరే, కేంద్రంలో అధికారంలో ఉన్న మీకు ఆ అవినీతి మీద యాక్షన్ తీసుకునే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను. కళ్యాణ్ గారు, చట్టం ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. రైట్ అండి కిషోర్ గారు, కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అండి. మీ ఆర్గ్యుమెంట్ ఓకే. సతీష్ గారికి ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఎందుకంటే ఎలిగేషన్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ చెప్పండి కిషోర్ గారు, ఫైనల్ వర్డ్స్ చెప్పండి. ఒకటే మాట అండి, ఇప్పుడు బోఫోర్స్ విషయం తీసుకున్నా, ఇది తీసుకున్నా, నేషనల్ హెరాల్డ్ మీద సోనియా గాంధీ గారిది వారిది తీసుకున్నా, ఇగో ఇప్పుడు ఇక్కడ ఈ స్కామ్ విషయమే తీసుకున్నా కానీ, ఏది నోట్ ఫర్ ఓట్ స్కామ్ తీసుకున్నా కానీ, ఇది దశాబ్దాల పాటు నడుస్తూ ఉంది. ఈవెన్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకు పోయినా అది కొన్ని దశాబ్దాల పాటు.
రైట్ ముందుగా కిషోర్ గారు. రాజకీయ పార్టీ యొక్క బాధ్యత ఏంటంటే ముందుగా పబ్లిక్ లో ప్రజా కోర్టులో ఎండగట్టడం. ఇప్పుడు రేపు ఇక్కడ వచ్చిన తర్వాత సిబిఐ కూడా పర్మిషన్లు విత్డ్రా చేశారండి. అట్లా ఉంటుంది మన బీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ యొక్క ఇది. అక్కడ ఆంధ్రాలో అంతకుముందు సిబిఐకి అసలు పర్మిషన్ లేదన్నారు. రైట్ కిషోర్ గారు మరి అదే టీడీపీని మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు పాయింట్అవుట్ చేసిన కేసీఆర్ గానీ లేదంటే వీళ్ళు గానీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పటికి ఇదొక స్ట్రాటజీ అనుకోవాలా? మరి ఆనాడు ఐటీకి సంబంధించి ఆయన బేస్ వేశారు అన్న విషయాన్ని ఒక్కనాడు కూడా ఒప్పుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రోజు ఎలక్షన్ మూమెంట్ లో టీడీపీ పోటీలో లేదు కాబట్టి ఇక్కడ ఆయనని ప్రశంసిస్తూ ప్రచారం చేయటాన్ని ఏ విధంగా మనం చూడాలి? ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలా? అప్పుడు లేని ఇప్పుడు ఎక్కడ ఇది చేసుకోవాలి? సతీష్ గారు మీరేమంటారు? సతీష్ గారు కానీ ఈ రోజు కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని డివైడ్ అయిపోయిందండి. ఏ రోజు అయితే రేవంత్ గారు వచ్చారో టీడీపీ కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్. సతీష్ గారు ఇంకా బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాళ్ళ పార్టీలో. సతీష్ గారు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రజలు నమ్ముతున్నారు, ఆ విషయాన్ని కొంచెం వెళ్తుంది అనే విషయం మీద టాపిక్ రేజ్ అయింది, ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకంటే కేసీఆర్ మాటల్ని బట్టి చూస్తే ఆయన ప్రచారంలో కూడా వీరిద్దరూ ఒక్కటైపోయారు కాబట్టి ఎక్కడైతే మైనార్టీకి బీజేపీ కొంత వ్యతిరేకత ఉందో, మతతత్వ రాజకీయాలు అనేది హైలైట్ అవుతుందో, ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఒకటి అనుకుంటే మనకి ఇక్కడ మనుగడ ఉండదేమో అన్న క్రమంలో ఎక్కడ కాంగ్రెస్ వైపు మైనార్టీ ప్రజలు మొగ్గు చూపుతారో వీళ్ళకి ప్రత్యేకించి ఒక ఐటీ పార్క్ తీసుకొస్తాను మైనార్టీస్ కి అని చెప్పి ఒక కమెంట్ నిన్న చేయడం జరిగింది కేసీఆర్ గారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు? ఒకటి మేడం గుర్తుపెట్టుకోవాలి, అవాస్తవాన్ని ఒక 10 సార్లు చెప్తే వాస్తవం కాదు. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా మనం అందరం కూడా ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ, దాంతో పాటు యావత్ తెలంగాణ సమాజం అందరూ ఆలోచించవలసినటువంటి అంశం, బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భ్రష్టాచార్ ప్రభుత్వం అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు, నడ్డా గారు బహిరంగ ప్రదేశాలలో అనౌన్స్ చేశారా లేదా? మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలా. క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి వేసుకోవచ్చు. దాంతో పాటుగా ఎక్కడైతే భ్రష్టాచార్ ఉన్నటువంటి ప్రభుత్వాలను ఈడీ రూపంలో, సిబిఐ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రైడ్ చేయించి వాళ్లను అరెస్ట్ చేస్తున్నటువంటి దాఖలాలు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందా లేదా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదు? దాంతో పాటుగా మా ప్రాంతంలో అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో సంతోష్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలను కొంటున్నారు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వీడియో క్లిప్పింగ్స్ ప్రగతి భవన్ లో ఈ సిట్ ఏకముందే ఆయన పబ్లిక్ గా అనౌన్స్ చేశారు, అరెస్ట్ చేస్తామని చెప్పి. ఎందుకు బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయలేరు? దాంతో పాటు పెద్దలు, గౌరవనీయులు, ఇప్పటి అధ్యక్షులు, గతంలో ఇప్పుడు కూడా మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కవిత కోసం జైలు కట్టి ఉంది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నామని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, మిగతా సీనియర్ చాలా మంది నాయకులు చెప్పారు. అది వాస్తవమా అవాస్తవమా? ఎందుకు ఇప్పటి వరకు జరగలేదు? మిగతా వాళ్ళని దాంతో పాటుగా ఇందాక కిషోర్ అన్న ఒక మాట చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్. ఈటెల రాజేందర్ గారు ఏ పార్టీ? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఏ స్థానంలో ఉన్నారు? రాజేందర్ రెడ్డి, మా రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీల నుంచి ఆ పార్టీలకు పోయిన తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఏమైనాయి? ఒక్కసారి ఆలోచన చేయాలని 2-3 ఎగ్జాంపుల్ చెప్పిన నేను. అక్కడ చెప్పుకుంటూ పోతే మనకు టైం లేదు కాబట్టి చాలా మంది దయచేసి వినాలా, మీరు మాట్లాడదు. దాంతో పాటు ఇంకోటి ఆలోచన చేయాలా, మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏవైతే ప్రజా కోర్టులో తెలుసుకోవాలన్నప్పుడు మీరు 2018లో ఎన్డీఏ ప్రభుత్వము ఏదైతే మేము అధికారంలోకి వస్తే మేము నల్లధనాన్ని రిటర్న్ తీసుకొస్తామని చెప్పారు. భారతదేశంలో ఆ విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చారా? గరీబ్ అకౌంట్ అంటే ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు, వేశారా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఆ ఉద్యోగాల నియామకాలు జరిగినాయా దేశవ్యాప్తంగా? దాంతో పాటు మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టించి మా 12 మంది
ఎవరైతే ప్రజల మనోభావాలను గౌరవించకుండా వాళ్ళని మోసం చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి దుర్మార్గులు, వాళ్ళు రాజకీయాలకు పనికిరానటువంటి వాళ్ళు 12 మంది ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చలిచ్చినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అసెంబ్లీలో అడుగు పెట్టనీయొద్దు అనే ఉద్దేశంతో మా ఏఐసిసి పిసిసి వాళ్ళు వాళ్ళను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టనీయం అని చెప్పి శపథం చేసి వాళ్ళకి ఎవరైతే ధీటైనటువంటి అభ్యర్థులో వాళ్ళను ఖచ్చితంగా రంగంలోకి దింపి రేపు నవంబర్ 30వ తారీఖున వాళ్ళను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా కోమటిరెడ్డి గారు already చెప్పారు కదండి. నేను కూడా చెప్తా ఉన్నా, రైట్ సతీష్ గారు. అసెంబ్లీలో అడుగు పెట్టే కోమటిరెడ్డి గారు అవకాశం ఎవరున్నారు పార్టీలో అని చెప్తూనే ఉన్నారు, మీరు ఇది చెప్తున్నారు సతీష్ గారు. ఆత్మహత్యలు రాజకీయాల్లో హత్యలే ఉంటాయి, హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయని మనందరికీ కూడా తెలుసు. రాజకీయ సమాధి అయిపోయింది వాళ్ళకి. ఎందుకనంటే ప్రజల మనోభావాలను గౌరవించినటువంటి ఏ నాయకులైనా వాళ్ళు రాజకీయ పార్టీ అయినా అంతే అండి, పార్టీకి ఓటేసి గెలిపిస్తూ ఉంటే తీసుకుపోయి రైట్ సతీష్ గారు. రైట్ ఓకేనండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మార్నింగ్ అనాలిసిస్ లో పార్టిసిపేట్ చేసినందుకు కళ్యాణ్ గారు, కిషోర్ గారు అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యూర్స్ ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.